నిరుద్యోగ యువతను ప్రజలను బొద్దింకలతో పోల్చడం సరికాదని ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరచూరి రాజేంద్రబాబు తెలిపారు. దేశంలో నిరుద్యోగ యువతను ప్రజలను బొద్దింకలతో దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చడం సరికాదని రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడుతున్నాయనే ఆందోళన యువతలో, విద్యార్థుల్లో తీవ్రంగా పెరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు అసలు సమస్యలను పక్కన పెట్టి ప్రశ్నించే గొంతులను అణచివేయడంపైనే ఎక్కువ దృష్టి పెడుతోందనే భావన దేశవ్యాప్తంగా కనిపిస్తుందన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ప్రశ్నించేటటువంటి ప్రజల్ని బొద్దింకలతో కాక్రోచ్తో పోల్చడం సరైనటువంటి పద్ధతి కాదు. కాక్రోచ్తో పోల్చిన వెంటనే అభిజిత్ అనేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా ఈ దేశంలో నిరుద్యోగ యువత, మహిళలు, కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు, గత ప్రభుత్వాలు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఎన్నికల వాగ్దానాలు, ముఖ్యంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ట్రెండింగ్, జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఆర్వైఎస్ఎఫ్గా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇలా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా కాక్రోజులన్నీ కలిసి ఏర్పాటు చేసినటువంటి పార్టీగానే మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. ప్రశ్నించే గొంతుకులన్నిటికీ ఇదొక వాయిస్గా ఉంటుంది అని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి, బయట నుంచి ఎవరు బంగారం కొనొద్దు, పెట్రోల్, డీజిల్ వాడకాలు తగ్గించమని ఒక పక్క ప్రధానమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో అంతా ప్రచార ఆర్భాటాలు తప్ప ఉపయోగం ఏమీ లేనటువంటి పద్ధతుల్లో ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా కాకుండా అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక పక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఉద్యోగాల కల్పన లేనటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు అడిగితే పకోడీ బళ్ళు పెట్టుకొని, టిఫిన్ బళ్ళు పెట్టుకొని బతకండి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవినీతి విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకులు రావాల్సినటువంటిది ఉంది.